నమస్తే, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ ప్లస్. విదేశాల్లో ఉన్నత చదువులు చదవాలి అనుకుంటున్నారా? ఇంటర్ తర్వాత అండర్ గ్రాడ్యుయేషన్ యూఎస్ఏ యూకేలో చదవాలంటే ఉండాల్సిన అర్హతలేంటి? యూఎస్ఏ యూకేలో కాలేజ్ సీట్ల అడ్మిషన్ ప్రాసెస్ మరియు ఫీజు స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది? ఇలాంటి మొదలగు విషయాల గురించి మాట్లాడేందుకు మనతో పాటు 10 టీవీ స్టూడియోలో ఉన్నారు ఎక్సెలా ఎడ్యుకేషన్ గ్రూప్ ఎల్ఎల్సి జనరల్ మేనేజర్ గొల్లా శేఖర్. వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే శేఖర్ గారు. నమస్తే. సో యూకేలో అయినా యూఎస్లో అయినా అండర్ గ్రాడ్యుయేషన్ విదేశాల్లో చదువులు చదవాలి అనుకుంటే బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏమై ఉండొచ్చు అంటారు? నమస్తే అండి, నా పేరు శేఖర్, ఎక్సెలా ఎడ్యుకేషన్ గ్రూప్ ఎల్ఎల్సి. బేసిక్గా స్టూడెంట్స్ అండర్ గ్రాడ్యుయేట్ అబ్రాడ్లో చేయాలనుకుంటే మనం స్పెషల్గా తీసుకున్నట్టయితే యూఎస్ఏ అండ్ యూకేలో 12th స్టాండర్డ్ పాస్ అయి ఉండాలి. సో కంపల్సరీ పాస్ అయిన స్టూడెంట్స్కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. ప్లస్ 12th స్టాండర్డ్ ఒక యూఎస్ఏ కంట్రీ తీసుకున్నట్టయితే 12th స్టాండర్డ్లో మినిమం 60% అకాడమిక్ పాస్ అయి ఉండాలి. అండ్ స్టూడెంట్స్ ఒకవేళ కంప్లీట్ చేసి ఇమ్మీడియట్గా ప్లాన్ చేసే వాళ్ళైతే అట్లీస్ట్ ఇంగ్లీష్ టెస్ట్ ఎగ్జామ్స్ కానీ లైక్ ఐఎల్స్, టోఫెల్, పీటీఏ ఆర్ ఎల్స్ SAT, SCAT, SAT ఉంటుంది, ACT టెస్ట్ ఎగ్జామ్స్ ఉంటున్నాయి. సో ఈ టెస్ట్ ఎగ్జామ్స్ క్వాలిఫై అయినట్టయితే లైక్ SAT తీసుకున్నట్టయితే ఒక 1250 స్కోర్స్ యావరేజ్, అండ్ ACT తీసుకున్నట్టయితే ఒక 75% అరౌండ్ 24 మార్క్స్ అలా వచ్చినట్టయితే, అండ్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఒక ఐఎల్స్ తీసుకున్నట్టయితే 6.5 వచ్చినట్టయితే వాళ్ళకి మంచి యూనివర్సిటీస్లో అడ్మిషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. అండ్ యూకే తీసుకున్నట్టయితే యూకేలో అండర్ గ్రాడ్యుయేట్ చేయాలనుకున్న స్టూడెంట్స్కి ఇండియాలో ఇంటర్మీడియట్ 12th స్టాండర్డ్ కంపల్సరీ పాస్ అయి ఉండాలి. అండ్ 12th స్టాండర్డ్లో సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ మార్క్స్ని బేస్ చేసుకొని అడ్మిషన్ ఇస్తారు. అక్కడ యూకేకి ఇంగ్లీష్ అడిషనల్ టెస్ట్ ఎగ్జామ్స్ అనేటివి రిక్వైర్మెంట్ లేదు, మ్యాండేటరీ కాదు. సో 12th సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ మార్క్స్లో వాళ్ళు 70 మార్క్స్ అబోవ్ తీసుకున్నట్టయితే సో వాళ్ళకి వితౌట్ ఐఎల్స్, టోఫెల్, పీటీ ఎగ్జామ్స్ తోటి అడ్మిషన్ వస్తుందండి. అండ్ ఈ SAT, ACT లైక్ GRE, GMAT లాంటి ఎగ్జామ్స్ యూకేకి అవసరం లేదు. ఓకే. సో అండ్ యూకే తీసుకున్నట్టయితే స్టూడెంట్స్ ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉంటారో ఆఫ్టర్ స్టడీస్ వాళ్ళు ఏదైనా గ్యాప్ ఉన్నట్టయితే మినిమం 2 years యాక్సెప్ట్ అవుతుంది. ఓకే. ఓకే అండి. ACT, SCAT అన్నారు, యూకేకి అవసరం లేదన్నారు, Yes. యూఎస్కి రిక్వైర్మెంట్ Yes. అన్నారు. సో ఇవి మనం నేర్చుకోవాలంటే అంటే ఇప్పటి వరకు వాళ్ళు 12th స్టాండర్డ్ వరకు చదివిన వాటి నుంచే ఎగ్జామ్ ఉంటుందా, లేకపోతే దానికి ఏమైనా స్పెషల్ కోర్స్ ఉంటుందా? ఎస్ అండి, 12th సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని ఉంటుంది. 12th స్టూడెంట్స్ ఓన్లీ ఈ ఎగ్జామ్స్ని అటెంప్ట్ చేస్తారు. సో వాళ్ళు 12th ఆఫ్ కోర్స్ ఉండగానే ఈ ట్రైనింగ్స్ తీసుకున్నట్టయితే ACT కానీ SAT, సో వాళ్ళకి ఈజీగా ఎగ్జామ్ 12th స్టాండర్డ్ అవగానే ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసినట్టయితే వాళ్ళకి మంచి స్కోర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం ఆల్వేస్ స్టూడెంట్స్కి గైడ్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళు 12th ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే అటెంప్ట్ చేసినట్టయితే వాళ్ళకి అకాడమిక్ సబ్జెక్ట్స్తో పాటు ఎగ్జామ్స్ గురించి సమ్ గ్రిప్ ఉంటుంది కనుక వాళ్ళు మంచి స్కోర్ తెచ్చుకునే అవకాశాలు ఉంటుంది. ఓకే. అలాగే ఫారిన్ కంట్రీస్లో యూజీ స్టడీస్ అండర్ గ్రాడ్యుయేట్ స్టడీస్ చేయాలంటే ఎలిజిబిలిటీస్ ఏమై ఉండాలి? లైక్ ద సేమ్ రిక్వైర్మెంట్స్ అండి. కంపల్సరీ వాళ్ళు 12th స్టాండర్డ్ పాస్ అయి ఉండాలి. టెస్ట్ ఎగ్జామ్స్ యాజ్ పర్ ద కంట్రీ, యాజ్ పర్ ద యూనివర్సిటీ స్టాండర్డ్స్ మీట్ అయి ఉంటే వాళ్ళకి ఈజీగా అడ్మిషన్ వచ్చేస్తుందండి. అలాగే ఏ టైప్ ఆఫ్ యూజీ కోర్సెస్ యూఎస్లో అవైలబిలిటీ ఉన్నాయంటారు? సో యూఎస్ఏ తీసుకున్నట్టయితే మనం జనరల్గా తీసుకున్నా కూడా సో ద గ్లోబలైజేషన్ వేరియస్ టువర్డ్స్ ఐటీ అని ఎలా ఉందో, సో యూఎస్లో ఐటీ డెవలప్మెంట్ అనేది చాలా బాగుంది. సో ఐటీకి సంబంధించిందంటే కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీస్ లైక్ డేటా సైన్స్, డేటా అనలిటిక్స్, బిజినెస్ అనలిటిక్స్ లాంటి కోర్సెస్ ఉన్నాయి. సో వీటన్నిటికీ ఈ కోర్సెస్కి యూఎస్లో స్కోప్ ఎక్కువ ఉంది. సో మనం ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ తీసుకున్నట్టయితే సో మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ స్టూడెంట్స్ నాకు ఇండియాలో తీసుకున్నట్టయితే కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ ఉన్నారు. సో మనం ఆల్వేస్ అమెరికాని కంప్యూటర్ సైన్స్ కోర్సెస్కి ప్రిఫర్ చేయొచ్చు. సో అమెరికాలో మంచి స్కోప్ కూడా ఉంటుంది వాళ్ళు అండర్ గ్రాడ్యుయేట్ కంప్యూటర్ సైన్స్ చేసినట్టయితే. సో జాబ్స్ తెచ్చుకోవడానికి కూడా చాలా తక్కువ సమయంలో జాబ్స్ తెచ్చుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే. అంటే మీరు 12th స్టాండర్డ్ తీసుకున్నట్లయితే మనకి MPC, BIPC, CAC, HEC గ్రూప్స్ వారు ఉంటారు. వారందరూ కూడా ఎలిజిబిలిటీ అంటారా? వాళ్ళందరూ ఎలిజిబిలిటీనే. ఫర్ ఎగ్జాంపుల్ BIPC స్టూడెంట్స్ తీసుకున్నట్టయితే బ్యాచిలర్స్లో బయోటెక్నాలజీ కానీ, బయోసైన్స్ కానీ సో రిలేటెడ్ కోర్సెస్ ఉన్నాయి. అదే CEC కామర్స్ వాళ్ళు తీసుకున్నట్టయితే కామర్స్ వాళ్ళకి బిజినెస్ కోర్సెస్ ఉన్నాయి, ఫైనాన్స్ ఉంది, అకౌంట్స్ ఉన్నాయి బ్యాచిలర్స్లో. సో ప్రతి ఫీల్డ్ ఆఫ్ స్టడీకి, ఇంటర్మీడియట్లో ఉన్న ప్రతి ఫీల్డ్ ఆఫ్ స్టడీకి యూఎస్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్, నాట్ ఓన్లీ యూఎస్ఏ,
ఫారెన్లో ఎలిజిబిలిటీ ఉన్నాయి, రిలవెంట్ కోర్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అంటే నార్మల్గా ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలంటే సైన్స్ గ్రూప్ తీసుకోవాలి, లేకపోతే అలా ఇంజనీరింగ్ అలా mandatory చెయ్యాలి అని వాళ్ళే ఎక్కువ వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అందరినీ మీరు పంపిస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? సో మ్యాక్సిమం మీరు చెప్పినట్టు మ్యాక్సిమం ఏంటంటే టెక్నికల్ స్టూడెంట్స్ ఎక్కువ ట్రావెల్ చేస్తారు ఫారెన్కి. సో లైక్ బైపీసీ తీసుకున్నట్టయితే సో ఫారెన్లో ఎడ్యుకేషన్ అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది. సో వాళ్ళు ఇండియాలోనే కంప్లీట్ చేయడానికి మ్యాక్సిమం ప్రిఫర్ చేస్తారు. ఈ టెక్నికల్ లైక్ సైన్స్ కానీ లైక్ మ్యాథమెటిక్ సబ్జెక్ట్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఇంజనీరింగ్ కోర్సెస్ వస్తాయి, కంప్యూటర్ సైన్స్, మెకానికల్, సివిల్, కన్స్ట్రక్షన్, ఈ రిలేటెడ్ కోర్సెస్ వాళ్ళు ఎక్కువ ఫారెన్ ప్రిఫర్ చేస్తారు. అంటే ఇప్పుడు సైన్స్ వాళ్ళకి మ్యాథ్స్ వాళ్ళకి కాకుండా మిగతా వాళ్ళకి కూడా సమానమైన అవకాశాలు ఉన్నాయి. సమానమైన అవకాశాలు ఉన్నాయి. మనము తీసుకున్న కంట్రీ పరంగా తీసుకున్నట్టయితే యుఎస్లో ఐటీ వాళ్ళకి స్కోప్ ఉంది. అదే యూకేలో తీసుకున్నట్టయితే మేనేజ్మెంట్కి అండ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్కి మంచి స్కోప్ ఉంది. సో ఈ ఫీల్డ్ ఆఫ్ స్టూడెంట్స్ చూస్ చేసుకున్నట్టయితే ఈ రెస్పెక్టివ్ యుఎస్ఏ అండ్ యూకే కంట్రీలో మంచి ఫ్యూచర్ స్కోప్ ఉందని చెప్పేసి చెప్పొచ్చు. అలాగే కోర్సెస్ స్టార్ట్ డేట్స్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి యుఎస్లో? సో ఇండియాలో అయితే అకాడమిక్ ఇయర్ మనం జూన్లో ఒకటి మాత్రమే ఉంటుంది. బట్ ఫారెన్లో తీసుకున్నట్టయితే ఇయర్కి 3 times కోర్స్ స్టార్ట్ డేట్స్ ఉంటాయి. లైక్ స్ప్రింగ్, సమ్మర్, ఫాల్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. స్ప్రింగ్ వచ్చేసి జనవరిలో ఉంటుంది, సమ్మర్ వచ్చేసి మే మంత్లో ఉంటుంది, అండ్ ఫాల్ వచ్చేసి ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో ఉంటుంది. సో ఈ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ వచ్చేసి ఫారెన్లో తీసుకున్నట్టయితే స్ప్రింగ్ అండ్ ఫాల్కి ఎక్కువ యూనివర్సిటీస్ అవైలబుల్లో ఉంటాయి. సో సమ్మర్కి ఒక 10% ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి. సో అది యూకే తీసుకున్నట్టయితే ఫాల్ ఇంటెక్కి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ ఫ్యూ యూనివర్సిటీస్ లైక్ బీపీపీ యూనివర్సిటీ, బెడ్ఫోర్డ్షైర్ యూనివర్సిటీ లాంటివి అయితే రోలింగ్ అడ్మిషన్స్ ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే ఎవ్రీ ఇంటేక్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ రన్ చేస్తారు. సో ఈ స్టార్ట్ డేట్స్కి అప్లై చేసుకోవాలనుకుంటే వాళ్ళు ప్రియర్గా అట్లీస్ట్ యుఎస్ఏ తీసుకున్నట్టయితే అట్లీస్ట్ 6 to 8 months ప్రియర్గా వాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అదే యూకే తీసుకున్నట్టయితే మినిమం 5 to 6 months ప్రియర్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే యూకేలో స్టార్ట్ డేట్స్కి డెడ్ లైన్ ఎప్పుడు ఉంటుందంటారు? యూకేలో తీసుకున్నట్టయితే జనవరి ఇంటికి అప్లై చేసిన వాళ్ళు యూకే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటంటే వాళ్ళకి ఒక స్టాండర్డ్ డెడ్ లైన్ ఉన్నా కూడా వాళ్ళకి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్, అడ్మిషన్స్ అండ్ స్టూడెంట్స్కి ఎవరికైతే అడ్మిషన్ వస్తుందో వాళ్ళు ట్యూషన్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఆ డిపాజిట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ నెంబర్ ఆఫ్ కౌంట్ అనేది వాళ్ళకు ఇలా మీట్ అయినట్టయితే వాళ్ళు ప్రీ క్లోజ్డ్ చేసే అవకాశాలు ఉంటాయి. సో యూకే యూనివర్సిటీస్కి డెడ్ లైన్స్ ప్రియర్ టు 2 months ముందు వరకు మ్యాక్సిమం డెడ్ లైన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్ప్రింగ్ ఇంటెక్ తీసుకున్నట్టయితే లీస్ట్ October 30 వరకు మనం అప్లై చేసుకోవచ్చు. ఫాల్ ఇంటెక్ తీసుకున్నట్టయితే ఏప్రిల్, మే 1st వరకు అప్లై చేసుకోవచ్చు. ఓకే, అండర్ గ్రాడ్యుయేషన్కి డ్యూరేషన్ ఎంత ఉంటుందంటారు కోర్సుకు సంబంధించి? ఇప్పుడు మెడికల్ అయితే ఇన్ని సంవత్సరాలను ఉంటుంది కదా, దీనికి ఎన్ని? సో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ ఇండియాలో తీసుకుంటే 4 years ఉంది, 3 years డిగ్రీ ఉంది. బట్ యుఎస్లో తీసుకున్నట్టయితే 3.5 years ఉంది, 4 years ఉంది. ఓకే, సో ద కోర్సెస్ యూకేలో తీసుకున్నట్టయితే 3 years మాత్రమే ఉంది. సో యుఎస్లో కోర్సెస్ 3.5 years ఉంది, 4 years ఉంది. ఇట్స్ డిపెండ్స్ ఆన్ కోర్స్ స్టూడెంట్ చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అదే యూకేలో అయితే 3 years కోర్సు మన స్టూడెంట్ ఏదో బ్యాచిలర్స్ బిజినెస్ కానీ, మేనేజ్మెంట్ కానీ, టెక్నికల్ కానీ, కంప్యూటర్ సైన్స్ లైక్ ఏ కోర్స్ తీసుకున్నా మనకి 3 years ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. ఓకే, అంటే 3 years ఫారిన్ కంట్రీలో ఎడ్యుకేషన్ అంటే మామూలు విషయం కాదు. సో మిడిల్ క్లాస్ పీపుల్స్ దీన్ని ఎఫర్ట్ చేయగలరంటారా? సో ఎస్, మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఎఫర్ట్ చేయొచ్చు. ఎందుకు అంటే యుఎస్లో మనం అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్కి అప్లై చేసినట్టయితే ఇట్స్ బిట్ ఎక్స్పెన్సివ్ ఇన్ కంపేర్ టు యూకే. సో ఆ కాస్ట్ ఎక్కువ ఉన్నా సరే మనం ఎలా అంటే స్టూడెంట్స్ ఒక 1 year ప్రియర్గా ప్లాన్ చేసుకున్నట్టయితే కొన్ని యూనివర్సిటీస్కి అప్లై చేసుకుంటే వాళ్ళకి స్కాలర్షిప్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్కాలర్షిప్స్ ఎలా అంటే వాళ్ళకి 50% నుంచి 20%, తక్కువలో ఒక 20% ట్యూషన్ ఫీ వేవర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. 50% ట్యూషన్ ఫీ వేవర్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడు స్టాండర్డ్స్ రీచ్ అవ్వాలి. లైక్ అకాడమిక్లో ఇంటర్మీడియట్లో ఒక 90% ఆర్ 85 and above తెచ్చుకోవడం, అండ్ టెస్ట్ ఎగ్జామ్స్లో ఒక 75 to 80% తెచ్చుకోవడం. లైక్ ఐఎల్స్ తీసుకున్నట్టయితే 6.57 కానీ, ఎస్ఐటీ స్కోర్ తీసుకున్నట్టయితే ఒక 1250 నుంచి అండ్ అబోవ్ 1300 వరకు తెచ్చుకున్నట్టయితే వాళ్ళకి స్కాలర్షిప్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉన్నాయి. సో అదే సేమ్ టైం ఫారెన్కి వెళ్ళే వాళ్ళు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉన్నట్టయితే వాళ్ళకి
మనకి లోకల్ గవర్నమెంట్స్ కూడా ఫారెన్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్స్ అనౌన్స్ చేశారు. సో ఏపీ గవర్నమెంట్ ఒక 20 lakhs వరకు ఇష్యూ చేస్తుంది, అండ్ తెలంగాణ గవర్నమెంట్ ఒక 10 lakhs వరకు కూడా ఇస్తుంది. సో మిడిల్ క్లాస్ స్టూడెంట్ కూడా కొంచెం మంచి గ్రేడ్స్ తోటి ఇంటర్లో పాస్ అయ్యి టెస్ట్ ఎగ్జామ్స్ మంచిగా తీసుకున్నట్టు అయ్యింది, ఒక 8 months నుంచి 1 year ప్రీ ప్లాన్డ్గా ఉన్నట్టయితే వాళ్ళకి స్కాలర్షిప్ ఆప్షన్స్ ఎక్కువగా ఉన్నాయి, గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో వాళ్ళు తక్కువ ఖర్చులో కంప్లీట్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే, సో అక్కడ హాస్టల్ ఫెసిలిటీ ఏ విధంగా ఉంటుంది? సో ఎస్, అకామిడేషన్ తీసుకున్నట్టయితే మనం యుఎస్లో అండర్ గ్రాడ్యుయేట్కి అప్లై చేసే స్టూడెంట్, సో వాళ్ళకు అప్లికేషన్ పెట్టి అడ్మిషన్ వచ్చిన తర్వాత సో వీసా ప్రాసెస్, వీసా అప్రూవల్ అయిన తర్వాత స్టూడెంట్ కంపల్సరీ ఆన్ క్యాంపస్లో ఒక సెమిస్టర్ స్టే చేయాల్సి ఉంటుంది. దానికి కావాల్సిన రిజిస్ట్రేషన్ అనేది బిఫోర్ ట్రావెల్ ఇక్కడ ఉండగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో అది మ్యాండేటరీ థింగ్ ఫర్ యుఎస్లో అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి. సో ఒక సెమిస్టర్ మినిమం ఒక సెమిస్టర్ యూనివర్సిటీ ఆన్ క్యాంపస్లోనే స్టే చేయాలి. సో అక్కడ ఖర్చు వచ్చేసి ఒక $1,000 నుంచి $1,500 వరకు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇది డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీ. సో అదే ప్రైవేట్ అకామిడేషన్ తీసుకుంటే అరౌండ్ $600 నుంచి $800 పర్ మంత్ పడుతుంది. బట్ యూనివర్సిటీ ఆన్ క్యాంపస్ కొంచెం కాస్ట్గా ఉంటుంది, కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది. సో అదే యూకేలో అయితే స్టూడెంట్ వీసా వచ్చాక స్టూడెంట్ తన ఓన్ పార్ట్ టైం అకామిడేషన్ చూస్ చేసుకోవచ్చు. సో ఆన్ క్యాంపస్ ఉండాల్సిన అవసరం మ్యాండేటరీ అయితే లేదు. ఓకే, యూఎస్కి యూకేకి ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. సో ఫీజు విషయంలో కూడా అంతే డిఫరెన్సెస్ ఉంటాయా? ఉంటాయండి. లైక్ మనం యూకే అండర్ గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్ తీసుకున్నట్టయితే స్టూడెంట్ 3 years ఎడ్యుకేషన్కి 1 year ట్యూషన్ ఫీ వచ్చేసినట్టయితే 12 lakhs నుంచి 15 lakhsలో స్టూడెంట్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. అదే యుఎస్లో తీసుకున్నట్టయితే ఇట్స్ డిఫరెన్స్ చాలా ఉంటుంది, వేరే బై యూనివర్సిటీ. సో మనం ఒక మంచి టాప్ యూనివర్సిటీ జార్జ్ మెన్షన్ యూనివర్సిటీ లాంటిది తీసుకున్నట్టయితే, అరిజోనా స్టేట్ యూనివర్సిటీ, జార్జియా టెక్ యూనివర్సిటీ ఇలాంటివి తీసుకున్నట్టయితే ఒక 20 lakhs పర్ ఇయర్ ఉండే అవకాశం ఉంది. సో అదే ఒక యావరేజ్ యూనివర్సిటీకి వెళ్ళిన స్టూడెంట్స్కి మినిమం 15 to 20 lakhs పడుతుంది. సో అదే యూకే తీసుకున్నట్టయితే 12 lakhs నుంచి 15 lakhs పర్ ఇయర్లో కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ డ్యూరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సో యూకేలో 3 years మాత్రమే ఉంటుంది అండర్ గ్రాడ్యుయేట్. సో యూఎస్లో అయితే 3.5 years అండ్ 4 years ఉంటుందండి. సో డ్యూరేషన్ పరంగా తీసుకున్న ఎక్స్పెన్సివ్, కొంచెం లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ యూఎస్ఏ ఉంటుంది. యూకే ఆపర్చునిటీస్ కూడా అలాగే ఉంటాయంటారా? యూఎస్లో చదివిన వాళ్ళకి యూకేలో చదివిన వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి? యూకే ఎడ్యుకేషన్ అండర్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్కి వాళ్ళకి పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ అని చెప్పేసి 2 years ఎక్స్టెన్షన్ అవుతుంది. సో వాళ్ళు అక్కడ ఏంటంటే చదువుకుంటున్న టైంలో 20 hours పర్ వీక్ వర్క్ చేసుకోవచ్చు. అది పార్ట్ టైం కింద కన్సిడర్ అవుతుంది ఆఫీసులో. సో వాళ్ళు ఈచ్ అవర్కి వచ్చేసి మినిమం 8 to 10 pounds వరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు. అదే ఆఫ్టర్ స్టడీస్ పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్లో అయితే వాళ్ళు ఫుల్ టైం వర్క్ చేసుకోవచ్చు. ఫుల్ టైం వర్క్ చేసుకుంటూ వాళ్ళు ఎంప్లాయ్మెంట్ సెర్చ్ చేసుకోవచ్చు. సో స్టూడెంట్ వీసా నుంచి ఎంప్లాయ్మెంట్ వీసాకి కన్వర్ట్ చేసుకోవచ్చు. సో అక్కడ వాళ్ళకి 2 years ఆపర్చునిటీ ఉంది. ఆ 2 yearsలో వాళ్ళు ఫుల్ టైం వర్క్ చేసుకోవచ్చు. ఫుల్ టైం వర్క్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళు పర్ మంత్ ఒక 2,000 pounds నుంచి ఒక 5,000 వరకు, ఇట్స్ డిపెండ్స్ ఆన్ వాళ్ళు చూస్ చేసుకున్న ఎంప్లాయ్మెంట్ని బట్టి 2,000 pounds నుంచి 5,000 pounds వరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు. అదే యూఎస్లో తీసుకున్నట్టయితే స్టూడెంట్కి 5 years స్టాంపింగ్ ఉంటుంది. సో 4 years ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్నాక 1 year ఫుల్ టైం వర్క్ చేసుకోవచ్చు. యూఎస్లో కూడా సేమ్, ఫారెన్లో నాట్ ఓన్లీ యూఎస్ఏ అండ్ యూకే, ఫారెన్లో ఏ కంట్రీ తీసుకున్నా సరే చదువుకుంటున్న టైంలో వాళ్ళు 20 hours పర్ వీక్ పార్ట్ టైం చేసుకోవచ్చు. సో ఆ టైంలో వాళ్ళు ఎర్నింగ్ చేసుకునేది యూఎస్లో అయితే ఒక పర్ అవర్కి వచ్చేసి $13 నుంచి $18 పర్ అవర్ తీసుకోవచ్చు చదువుకుంటున్న టైంలో. అది ఆఫ్టర్ స్టడీస్ వాళ్ళు సేమ్ టైం ఫుల్ టైం వర్క్ చేసుకోవచ్చు, బట్ ఎర్నింగ్ అనేది బెట్ ఎక్కువగానే ఉంటుంది. సో సో డ్యూరేషన్ పాయింట్లో తీసుకున్న, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్న, సో వేరియేషన్ ఉంటుంటాయి. అండ్ ఒక కోర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నట్టయితే యూఎస్లో ఐటీ రిలేటెడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇమ్మీడియట్గా జాబ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో యూకేలో తీసుకున్నట్టయితే మేనేజ్మెంట్ కానీ, కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ కానీ, సో ఈ సైడ్ వెళ్ళిన వాళ్ళకైతే మంచి స్కోప్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, మీరు ఇందాక వీసా ప్రాసెస్ గురించి మాట్లాడారు. వీసా ప్రాసెస్ ఎలా ఉంటుంది? రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఏం కావాలి? ఎందుకంటే అక్కడికి వెళ్ళి చదవాలంటే మెయిన్ వీసా రావాలి కదా. ఎస్, సో మనం ఒక యుఎస్కి స్టూడెంట్ 12th కంప్లీట్ అయిన స్టూడెంట్ అప్లై చేసుకోవాలి అండర్ గ్రాడ్యుయేట్ స్టడీస్కి అనుకున్నట్టయితే వాళ్ళు ఫస్ట్ పాస్పోర్ట్ అప్లై చేసుకోవాలి. సో పాస్పోర్ట్ అప్లికేషన్ చేసుకొని పాస్పోర్ట్ వచ్చాకనే వాళ్ళు టెస్ట్ ఎగ్జామ్స్ రాయగలరు. సో టెస్ట్ ఎగ్జామ్స్ తీసుకోవాలి. 10th and 12th మార్క్ షీట్ వాళ్ళ దగ్గర ఉండాలి.
పాస్పోర్ట్ వాళ్ళ దగ్గర ఉండాలి, టెస్ట్ స్కోర్స్ వాళ్ళ దగ్గర ఉండాలి. సేమ్ టైం ఆ 12th ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నుంచి రికమెండేషన్ లెటర్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. సో రికమెండేషన్ లెటర్స్ ఏంటంటే వాళ్ళు ఆ స్టూడెంట్ స్టూడెంట్ ఏ కోర్స్ అయితే చదివాడో ఫర్దర్ ఎడ్యుకేషన్స్కి ఎలిజిబిలిటీ ఉంది, సో అండ్ ఫ్యాకల్టీ కూడా రికమెండ్ చేస్తున్నాం అన్నట్టు ఒక లెటర్ ఇస్తారు. అదొక 2 డిఫరెంట్ ఫ్యాకల్టీస్ నుంచి లెటర్ తీసుకోవాలి. ఇట్ కాల్స్ రికమెండేషన్ లెటర్ అండి. సో దీంతోపాటు ఒక స్టూడెంట్ లెటర్ ఆఫ్ ఇంటెంట్ లైక్ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అంటాం. ఏం చదివాడు, ఏంటి ఇన్స్పిరేషన్ టు స్టడీ ఇన్ ఫారెన్, అండ్ ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడు, ఈ కోర్స్ ఎందుకు చేయాలనుకుంటున్నాడు అనే పాయింట్స్ ఒక 500 words SOP రాయాల్సి ఉంటుంది. సో ఈ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ తీసుకొని మనం యూనివర్సిటీకి అప్లై చేస్తాం. యూనివర్సిటీ వాళ్ళు ప్రొఫైల్ మొత్తం రివ్యూ చేసి అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రాసెసింగ్ టైం వచ్చేసి ఒక 3 weeks నుంచి 4 weeks పడుతుంది. వన్స్ స్టూడెంట్కి అడ్మిషన్ వచ్చిన తర్వాత వీసాకి అప్లై చేస్తాడు. సో వీసాకి అప్లై చేసేటప్పుడు స్టూడెంట్ దగ్గర కంపల్సరీ I-20 ఉండాలి. సో I-20లో సెవిస్ నెంబర్ ఉంటుంది. సో అది ఇమిగ్రేషన్. I-20 అంటే ఏంటి? సో ఇట్స్ ఎ ఫైనల్ అడ్మిషన్ లెటర్ టు ప్రొసీడ్ విత్ ద ఇమిగ్రేషన్ వీసా ప్రాసెస్. సో ఇందులో సెవిస్ నెంబర్ ఒకటి మెన్షన్ చేసి వస్తుంది. ఇట్స్ ఎ యూనిక్ నెంబర్ ఫర్ ది డిఫరెంట్ స్టూడెంట్స్ ఫ్రమ్ ద డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్. సో సెక్యూరిటీ ఎక్స్చేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని చెప్పేసి ప్రోగ్రామ్ నుంచి ఒక హోమ్ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఒక యూనిక్ నెంబర్ జనరేట్ చేసేస్తారు. దాన్ని బేస్ చేసుకొని మనం వీసా అప్లై చేస్తాం. సో వీసా అనేది ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకుంటారు. సో వీసా ఇంటర్వ్యూ బ్లాక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు వాళ్ళు క్యారీ చేయాల్సిన డాక్యుమెంట్స్ పాస్పోర్ట్, అకాడమిక్స్, టెస్ట్ ఎగ్జామ్స్ అండ్ యాజ్ పర్ ద అడ్మిషన్ లెటర్ అండ్ ఫినాన్షియల్ డాక్యుమెంట్స్ చాలా ఇంపార్టెంట్ వీసాకి వెళ్ళేటప్పుడు. సో ఫినాన్షియల్ ఏంటంటే ఒక USA స్టూడెంట్ వీసాకి ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నప్పుడు వాళ్ళు కంపల్సరీ వాళ్ళ కంప్లీట్ కోర్స్ ట్యూషన్ ఫీ అండ్ 1 year లివింగ్ ఎక్స్పెన్సెస్కి ఈక్వల్గా చూపించాల్సి ఉంటుంది. సో అండర్ గ్రాడ్యుయేట్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ కనుక సో కాన్సులేట్లో వీసా ఆఫీసర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే 1 year కరెంట్ ఇయర్ యొక్క ట్యూషన్ ఫీజ్ అండ్ లివింగ్ ఎక్స్పెన్సెస్కి ఈక్వల్గా ఫండింగ్ చూపించినట్టయితే వీసా ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. సేమ్ టైం పేరెంట్స్ యొక్క సపోర్టే కాకుండా అంటే పేరెంట్స్ ఫండింగే కాకుండా ఎడ్యుకేషనల్ లోన్ తీసుకున్నట్టయితే బ్యాంక్స్ నుంచి వాళ్ళకి వీసా ప్రయారిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఒక USA స్టూడెంట్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ వీసాకి వెళ్ళాలి అంటే మినిమం ఒక 35 to 40 lakhs వాళ్ళకు సేవింగ్స్లో ఉన్నట్టు కానీ లోన్లో కానీ FDsలో కానీ ఉన్నట్టుగా చూపించుకోవాల్సి ఉంటుంది కంపల్సరీ. అండ్ వాళ్ళ ఫ్యామిలీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది మినిమం 15 lakhs per year వస్తుంది అన్నట్టుగా వాళ్ళు ఇన్కమ్ కూడా చూపించుకోవాల్సి ఉంటుంది. ఫ్యామిలీలో ఫాదర్, మదర్ అండ్ ఎల్డర్ బ్రదర్ది కూడా కన్సిడర్ అవుతుంది. సో అదే అండ్ వీసా ఒక్కసారి వీసా ఇంటర్వ్యూకి వెళ్ళి వీసా అప్రూవల్ అయిన తర్వాత స్టూడెంట్ ట్రావెల్ అయ్యే ముందు సో ట్రావెల్ ఇన్సూరెన్స్ లైక్ టికెట్తో పాటు హెల్త్ కమ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ సేమ్ టైం యూఎస్కి ట్యూషన్ ఫీజెస్ ఏదైతే ఉంటుందో స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి ఓరియంటేషన్కి అటెండ్ అయినప్పుడు మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. బట్ యూఎస్లో అండర్ గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్ కనుక వాళ్ళు ఆన్ క్యాంపస్ అకామిడేషన్ మ్యాండేటరీ కనుక సో వీసా అప్రూవల్ అవ్వగానే వాళ్ళు అకామిడేషన్ కావాల్సిన రిజిస్ట్రేషన్ ఫీజెస్ అనేది బిఫోర్ ట్రావెలే పే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ వీసా ప్రాసెస్ అన్నీ కూడా యూకేకి యూఎస్కి సేమ్ ఉంటాయంటారు? లేదు అండి, యూకేకి లిటిల్ బిట్ డిఫరెన్స్. సో యూకే తీసుకున్నట్టయితే వాళ్ళకి అడ్మిషన్ లెటర్ రాగానే వాళ్ళు మినిమం డిపాజిట్ చేయాల్సి ఉంటుంది యూనివర్సిటీకి, అడ్వాన్స్ సెక్యూర్ డిపాజిట్. సో అది మినిమం 2000 pounds నుంచి సో మ్యాక్సిమం ఒక 50% ఆఫ్ ట్యూషన్ ఫీ వరకు పే చేయాల్సి ఉంటుంది. సో ఇది డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీ రిక్వైర్మెంట్స్ ఉంటాయండి. సో ఆ ట్యూషన్ ఫీ పే చేసిన తర్వాతనే స్టూడెంట్ ఇన్సూరెన్స్ పేమెంట్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. యూకేకి ఇన్సూరెన్స్ పేమెంట్ అనేది వీసా అప్లికేషన్తో పాటే పే చేసుకోవాలి. జనరల్గా 2 years కోర్స్ మాస్టర్ స్టూడెంట్స్ అయితే వాళ్ళకి ఒక 70,000 అలా పడుతుంది. సో ఇది అండర్ గ్రాడ్యుయేట్ 3 years స్టూడెంట్స్కి అయితే అరౌండ్ 1.9 lakh నుంచి 2 lakhs వరకు ఇన్సూరెన్స్ పేమెంటే పడుతుంది. అండ్ వీసా ఫీ వచ్చేసి ఒక 37,000 ప్లస్ పడుతుంది. సో ఈ పేమెంట్స్ చేసుకున్న తర్వాతనే స్టూడెంట్కి ఫైనల్ కన్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఫర్ స్టడీస్ అనేది ఫైనల్ లెటర్ వస్తుంది. అది యూజ్ చేసుకొని వాళ్ళు వీసా లాంచ్ చేసుకుంటారు. అలాగే ట్యూషన్ ఫీజు స్ట్రక్చర్ అలాగే పేమెంట్ ప్లాన్స్ ఏ విధంగా ఉంటాయి? సో ట్యూషన్ ఫీ స్ట్రక్చర్ అంటే ఇప్పుడు అమెరికా తీసుకున్నట్టయితే స్టూడెంట్ ఓరియంటేషన్కి అటెండ్ అయినప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. వాళ్ళ క్లాసెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి వాళ్ళు సెమిస్టర్ వైజ్గా పార్షియల్గా పే చేసుకోవచ్చు. సెమిస్టర్కి కూడా ఒకేసారి పే చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు 1 or 2 installments ఇస్తారు. బట్ యూకే తీసుకున్నట్టయితే కంపల్సరీ వాళ్ళు వీసా అప్లై చేసే కంటే ముందే 50% ఆఫ్ ట్యూషన్ ఫీ కానీ వాళ్ళు ఇచ్చిన మినిమం డిపాజిట్ కానీ ఇక్కడే పే చేస్తారు. ఆ పే చేసిన అమౌంట్ అయితే ఏదైతే డ్యూరేషన్ ఆఫ్ కోర్స్కు అప్లికేబుల్ అవుతుందో ఆ డ్యూరేషన్ తర్వాత రిమైనింగ్ పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలా అక్కడికి వెళ్ళాకనే చేసుకోవచ్చు. సో యూకేకి వెళ్ళే స్టూడెంట్ కంపల్సరీ వీసా కంటే ముందు
మినిమం ఒక 10 నుంచి 15 lakhs వరకు అరేంజ్ చేసుకొని పే చేసుకోవాల్సి ఉంటుంది. ఓవరాల్గా ఈ 3 years మనం అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలంటే ఎంత పే చేయాల్సి వస్తుంది ఓవరాల్గా? ఒక యూకే స్టూడెంట్ అయితే మినిమం 45 నుంచి 50 lakhs పడుతుంది. ఓకే, సో అది కూడా ఇక్కడ అడ్వాన్స్ డిపాజిట్ ఎంత చేస్తాడో దానిపై డిపెండ్ అయి ఉంటుంది. రిమైనింగ్ వచ్చేసి సెమిస్టర్ వైజ్గా పే చేసుకోవాలి. ఈచ్ సెమిస్టర్ పేమెంట్ బిఫోర్ సెమిస్టర్ స్టార్ట్ డేట్ ముందే క్యాంపస్లో కలెక్ట్ చేసుకుంటారు. సో ఈ లోపలనే స్టూడెంట్స్ అరేంజ్ చేసుకొని పే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది 3 years. అండ్ యూఎస్లో అయితే వాళ్ళు సెమిస్టర్కి కూడా ఇన్స్టాల్మెంట్స్ ఇస్తారు. సో సెమిస్టర్ వైజ్గా కట్టుకోవచ్చు. సో 4 years కోర్స్. సో 8 semesters మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో 8 సెమిస్టర్కి ఒక్కో సెమిస్టర్కి వాళ్ళకి ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చినా కూడా ఒక 16 ఇన్స్టాల్మెంట్స్లో కూడా క్లోజ్ చేసుకోవచ్చు. అదే ఎడ్యుకేషనల్ లోన్ వచ్చిన వాళ్ళైతే సో డిపెండ్స్ ఆన్ బ్యాంక్. సో వాళ్ళు బ్యాంక్ పీపుల్ ఉన్న కండిషన్స్ ప్రకారం వాళ్ళు స్టూడెంట్ పే చేశాక ఆ రిసిప్ట్స్ సబ్మిట్ చేసినట్టయితే స్టూడెంట్ అకౌంట్కి డిస్పర్స్ చేస్తారు. కొన్ని బ్యాంక్స్ మాత్రం ఓన్లీ డైరెక్ట్ ఇన్స్టిట్యూషన్కి మాత్రమే పే చేస్తారు. సో అప్పుడు కంపల్సరీ ఆ బ్యాంక్ పీపుల్ యాజ్ పర్ ద యూనివర్సిటీ స్టాండర్డ్స్ ప్రకారం, యూనివర్సిటీ రిక్వైర్మెంట్స్ ప్రకారం డైరెక్ట్ బ్యాంక్ నుంచి యూనివర్సిటీకి ట్యూషన్ ఫీ వెళ్ళిపోతుందండి. సో ఇంత ఎక్స్పెన్సివ్తో మనం విదేశాల్లో చదువుకోవడానికి వెళ్ళిన తర్వాత ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ఎర్నింగ్స్ ఎలా ఉంటాయి? సో ఎస్, యూఎస్ఏ తీసుకున్నట్టయితే మంచి ఎర్నింగ్స్ ఉన్నాయి. సో మనం పంపించిన స్టూడెంట్స్ ఎర్నింగ్ అనేది మనం అక్కడికి వెళ్ళి స్టూడెంట్స్ ఎలా చదివారు, ఎలా జాబ్ తీసుకున్నారు, వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ని మేజర్గా కన్సిడర్ చేసి చెప్పడం జరుగుతుంది. సో యూఎస్లో వెళ్ళిన వాళ్ళు మినిమం వాళ్ళు ఒక 1 monthకి తీసుకున్నట్టయితే యాజ్ పర్ ద ఇండియన్ రూపీస్ వాళ్ళు ఒక 3 నుంచి 4 lakhs వరకు ఎర్న్ చేసుకుంటారు ఎంప్లాయ్మెంట్లో. సో ఇంకా మంచి పొజిషన్లో వెళ్ళిన వాళ్ళైతే సో 8 lakhs వరకు కూడా పర్ మంత్ ఎర్నింగ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. సో యూకేలో కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మేనేజ్మెంట్ సైడ్ కానీ కన్స్ట్రక్షన్ సైడ్ అయితే వాళ్ళు ఒక 3 lakhs నుంచి 4 lakhs పర్ మంత్ వరకు ఎర్న్ చేసుకోవచ్చు. లేని పార్ట్ టైం జాబ్స్ చేసుకోవచ్చా? చదువుకున్న టైంలో కంపల్సరీ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ యూఎస్ఏ అండ్ యూకే, ఫారెన్లో ఏ కంట్రీ తీసుకున్నా చదువుకున్నప్పుడు వాళ్ళు చదువు డ్యూరేషన్తో పాటు 20 hours per week మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. సో 20 hours per week వాళ్ళు ఆఫీషియల్గా వర్క్ చేసుకోవచ్చు. సో అది మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ప్రిఫర్ చేసేది ఏంటంటే సూపర్ మార్కెట్స్. ఏంటంటే పార్ట్ టైం కనుక సూపర్ మార్కెట్స్ కానీ ఫిల్ స్టేషన్స్ కానీ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఓకే, వెదర్ కండిషన్స్ ఏ విధంగా ఉంటాయంట? ఎస్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి. సో ఇండియాతో పోల్చుకుంటే యూఎస్లో వెదర్ కండిషన్స్ చాలా వేరియస్ అవుతూ ఉంటాయి. యూఎస్లో సమ్ టైమ్స్ టెంపరేచర్ వచ్చేసి మైనస్లో పడిపోతుంటుంది. సో మనము మ్యాక్సిమం ప్రిఫర్ చేయాల్సింది ఏంటంటే 12th standard స్టూడెంట్స్కి సో లిటిల్ బెట్ సో టెంపరేచర్ ఉండేలా చూసుకొని పంపించాల్సి ఉంటుంది. యూఎస్లో తీసుకున్నట్టయితే కొన్ని స్టేట్స్ లైక్ న్యూయార్క్ కానీ కాలిఫోర్నియా కానీ తీసుకున్నట్టయితే యావరేజ్ ఎంత తీసుకున్నా 5, 6, 7 degrees వరకు వచ్చేస్తుంది. సో యూకే అయితే ఆల్మోస్ట్ ఇండియాకి రిలవెంట్గా ఉంటుంది. ఇట్స్ అరౌండ్ 17, 16 centigrades వరకు ఉంటుంది. సో పెద్దగా వేరియేషన్ యూకేలో కనిపించదు. బట్ యూఎస్లో తీసుకున్నట్టయితే టెంపరేచర్ మైనస్లోకి వెళ్ళే అవకాశం. అలవాటు పడడానికి ఎన్ని రోజులు పట్టొచ్చు? మినిమం ఒక సెమిస్టర్ పడుతుంది. సో ఒక 6 months మినిమం పడుతుంది స్టూడెంట్ ఆ వెదర్కి అలవాటు పడడానికి. బట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఏం చేస్తారు, జాకెట్స్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల ఎక్కువగా అవుట్ సైడ్ రాకుండా క్యాంపస్లో కానీ వాళ్ళు స్టే చేసిన రూమ్లో కానీ ఉండి ఎక్కువ స్టే చేయడం జరుగుతుంది. ఒక అలవాటు పడ్డాక వాళ్ళు బయట ఎక్కడ తిరగడం చేస్తుంటారు. ఓకే, విదేశాల్లో ఉన్నత చదువులు చదవాలి అనుకునే వాళ్ళు ఎక్సెల్ అనే ఎందుకు ఎంచుకోవాలంటే ఏం చెప్తారు? సో ఏ స్టూడెంట్ అయినా సరే ఒక ఫారిన్ కంట్రీకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఒక ట్రస్టెడ్ కన్సల్టెన్సీ, ఒక క్వాలిటీ ఆఫ్ ప్రాసెస్ అనేది, ఒక జెన్యూన్ ఆఫ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో అవన్నీ చూసుకొని ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎక్సెల్లా పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినట్టయితే ఎక్సెల్లాకి సో ఆల్ ది సర్టిఫికేషన్స్ ఉన్నాయి. లైక్ AIRC సర్టిఫికేషన్ ఉంది. సో అండ్ ఎక్సెల్లా వచ్చేసి ద మెంబర్ ఆఫ్ ISEF, నాఫ్సా, వెబా కాన్ఫరెన్సెస్లో కూడా మాకు ఉన్నాయి. అండ్ స్టూడెంట్స్కి సర్వీస్ అనేది ఒక జెన్యూన్గా చేసి ఒక క్వాలిటీ ఆఫ్ ప్రాసెస్ అనేది చేసి ఇచ్చి ఇన్ టైంలో విత్ లెస్ ఎక్స్పెన్సెస్ తోటి అండ్ ట్రస్టెడ్గా ఇన్ టైంలో మనం ఏదైతే చెప్పినామో అది వాళ్ళకి అప్లికేబుల్ అయ్యేలా చూసి వాళ్ళకి డెస్టినేషన్ రీచ్ అయ్యే వరకు మనం ఇచ్చిన ప్రాసెస్ని వీటినన్నింటినీ రివ్యూస్ చేసి మనకి సర్టిఫికేషన్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. సో ఎక్సెల్లా హ్యావ్ ఎన్ ఆల్ ది సర్టిఫికేషన్స్. సో ఫారెన్కి వెళ్ళే వాళ్ళకి ప్రాసెస్ చేయడానికి మాకు కావాల్సిన సర్టిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి. అండ్ మేము ప్రాసెస్ అనేది స్టూడెంట్కి ఏదైతే టైం లైన్ ఇస్తున్నామో టైం లైన్ లోపల వాళ్ళకి ఫారెన్ రీచ్
చదవడానికి కావాల్సిన అన్ని విధాల సపోర్ట్ చేసి అడ్మిషన్ కానీ ఒక కంట్రీ సజెషన్ వాళ్ళు ఒక కన్ఫ్యూజన్ మోడ్లో ఉన్నప్పుడు ఒక కంట్రీ సజెషన్ వరకు అండ్ ఒక కోర్సు సజెషన్ దగ్గర నుంచి ఆ డాక్యుమెంటేషన్ ప్రిపరేషన్ దగ్గర నుంచి లైక్ ఏ డాక్యుమెంట్ ఎలా గ్యాదర్ చేసుకోవాలి, లైక్ రికమెండేషన్ లెటర్స్ ఫ్యాకల్టీస్ని ఎలా రీచ్ అవ్వాలి, ఏ టైంలో తీసుకోవాలి, ఒక ఎస్ఓపి ఎలా రాయాలి, సో ఒక టెస్ట్ ఎగ్జామ్ ట్రైనింగ్ ఎలా తీసుకోవాలి, ఏ టైంకి తీసుకోవాలి, ఎంత స్కోర్ రావాలి, ఇదంతా చూసి వాళ్ళకి ఒక గైడెన్స్ ఇచ్చి ఒక తక్కువ ఖర్చులో ఒక స్కాలర్షిప్స్ రావాలి అంటే ఎంత ఎర్లీగా అప్లై చేయాలి, సో ఈ పాయింట్స్ అన్నీ ఇన్ అడ్వాన్స్ వాళ్ళకు గైడ్ చేసిన తర్వాతనే ప్రాసెస్ చేయడం జరుగుతుంది. సో వీసా వచ్చేస్తే వాళ్ళకి మినిమం 1 or 2 months ప్రియర్గా వీసా కావాల్సిన గైడెన్స్ కానీ ఫినాన్షియల్ అరేంజ్మెంట్స్ కానీ సో ముందుగానే వాళ్ళకి ఇంటిమేట్ చేసినట్టయితే పేరెంట్స్ కూడా సఫర్ అవ్వకుండా ముందుగానే అరేంజ్ చేసుకుంటారు. సో ఈ ప్రాసెస్ అనేది ఎక్సెల్ వాళ్ళు ఇన్ అడ్వాన్స్ ఎక్స్ప్లెనేషన్ చేసి ప్రాసెస్ చేస్తున్నారు కనుక అండ్ మేము చేసిన ప్రాసెస్ని రివ్యూస్ చేసి సో మాకు ఒక ఏఐఆర్సి సర్టిఫికేషన్ ఇష్యూ చేయడం జరిగింది. ఏఆర్సీ రావడం అనేది నార్మల్ విషయం కాదు. అండ్ సో రివ్యూస్ అండ్ రేటింగ్స్ కూడా ఆల్వేస్ చూస్తూ ఉంటారు స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. సో మేము మా దగ్గర నుంచి పాస్ చేసిన స్టూడెంట్స్కి మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ గాట్ గుడ్ స్కాలర్షిప్స్ లైక్ 50% ట్యూషన్ ఫీ వేవర్ వచ్చింది ఉన్న స్టూడెంట్స్ ఉన్నారు అండ్ కంప్లీట్ ట్యూషన్ ఫీ వేవర్ వచ్చిన యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి, ఇచ్చిన యూనివర్సిటీస్. సో వి ప్రౌడ్ టు సే స్టూడెంట్స్కి ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా మేము ఆఫర్ చేశాము యూఎస్ఏ యూనివర్సిటీస్ నుంచి. అది సామాన్య విషయం కాదు. స్టూడెంట్స్ ఒక 85-90% తెచ్చుకున్న వాళ్ళకి ఈజీగా ఈ ఆపర్చునిటీస్ ఉంటాయి అండ్ స్కాలర్షిప్స్ ఎక్కువగా ఉన్నాయి. స్కాలర్షిప్ ఎక్కువగా ఉన్నాయి ప్రిఫర్ చేస్తాం అండ్ ఈజీ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది. మాక్ ఇంటర్వ్యూస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ ఒక స్టూడెంట్ కన్ఫ్యూజన్ మోడ్ నుంచి డెస్టినేషన్ రీచ్ అయ్యేంత వరకు ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ సపోర్టివ్గా ఉంటాం కనుక సో ట్రస్ట్ ఎక్సెల్లా అండ్ ఎక్సెల్ అని రీచ్ అయితే బెస్ట్ సర్వీస్ ఉంటుంది. సో అండర్ గ్రాడ్యుయేషన్ యూఎస్ యూకేలో చేయాలనుకున్న వాళ్ళకి ఎటువంటి అర్హతలు ఉండాలి, ఏ విధమైన డాక్యుమెంట్స్ ఉండాలి, పేరెంట్స్లో ఉన్నటువంటి అన్ని కన్ఫ్యూజన్ని క్లియర్గా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూసారు కదండి, ఇది ఈనాటి మన ఎడ్యుకేషన్ ప్లస్. చూస్తూనే ఉండండి 10 TV.